మన ఇంటి గుమ్మానికి కట్టే దిష్టిబొమ్మ కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఒకనాడు శంకరుడు తపోదీక్షలో ఉండగా శంకరుడి కొప్పులో ఉన్న చందమామని తినడానికి రాహువు వస్తాడు. ఇది గమనించిన శంకరుడు తన మూడో కంటితో ఒక రాక్షసుని పుట్టిస్తాడు. రాక్షస, ఈ రాహువు నువ్వు తిని అని చెప్తాడు. ఇది చూసిన రాహువు, స్వామి నన్ను క్షమించు అని శంకరుడి కాళ్ళపైన పడతాడు. మన భూలా శంకరుడు కదా, వెంటనే క్షమిస్తాడు. ఇది విన్న రాక్షసుడు, స్వామి నన్ను తినడానికి పుట్టించావు కదా, నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది, నన్ను ఏం చేయమంటావు అంటాడు. నిన్ను నువ్వే తినే అని శంకరుడు అంటాడు. స్వామి చెప్పాడు కదా అని తనను తానే తింటాడు. తనను తాను తినుకుంటూ కాళ్ళు చేతులు అన్ని తినుకుంటూ రాగా చేతులు మరియు ముఖం మాత్రమే మిగులుంటాడు. ఇది గమనించిన శంకరుడు చాలా సంతోషపడి, ఇక ముందు నువ్వు కీర్తిముఖుడుగా ఉంటావని, ఆలయ గోపురాలపైన, ఇంటి ముందర, వ్యాపార స్థలాల్లో నీ ప్రతిమలు ఉంటాయని శంకరుడు వరమిస్తాడు. ఆలయ గోపురాలపై ఉండి భక్తుల అహాన్ని తినమని, ఇంటి ముందర ఉండి వారి దుష్ట శక్తిని నరదృష్టిని తినేయాలని శంకరుడు వరమిస్తాడు. అప్పటి నుండి మనం ఆలయ గోపురాలపైన, ఇంటి ముందర, వ్యాపార స్థలాల్లో ఈ కీర్తిముఖుడి ప్రతిమను చూస్తూ ఉంటాం. ఇది మన కీర్తిముఖుడు దిష్టిబొమ్మ కథ.